వస్తారు వేషాలు వేయడానికి. ఇదేంటి గిర్రుని తిరుగుతావేంటి? ఈ కుక్క పిల్ల పోజ్ ఏంటి? రతి మన్మధులు అంటే ఎంత రొమాంటిక్ గా ఉండాలో తెలుసా? నాటకాలు ఫైటింగ్ గీటింగ్ లేదురా. మరి మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తీసుకోలేదు కదండి? ఎవరిని కొట్టమని కొట్టేశారా? ఎక్కడ రావాడు? ఎక్కడ రావాడు? వాట్ ఇస్ దిస్? బుద్ధుండక్కలా ఏమిటి డిస్టర్బెన్స్? రతి మన్మధుల్ని రిహార్సల్ కూడా తెలుసుకునేవరా? మీరు మన్మధుడా? గెటప్ సెట్ అయిందా? కొంచెం పొట్టయింది గానీ నాగార్జున గారి కంటే మీరే అందంగా ఉన్నారు. నువ్వు కొంచెం పొడిగయ్యావు గానీ అమ్మల కంటే నువ్వే అందంగా ఉన్నావు. నువ్వేంట్రా? నువ్వేనా పోలీస్ ఆఫీసరా? ఇదేమన్నా సోషల్ నాటకమా? ఇందులో నీ క్యారెక్టర్ ఏంట్రా? ఆ కాకలేంట్రా? అరుస్తున్నావేంట్రా? ఉత్తి గెటప్ అయినా డైలాగ్ చెప్పడం వచ్చా? ఓ డైలాగ్ చెప్పు. అయినా నువ్వు ఆర్టిస్ట్ ఏంట్రా? మ్యాన్ కి ఏలియన్ కి మధ్యలో ఉన్నావు. డైలాగ్ చెప్పడం వచ్చా? డైలాగ్ చెప్పడం వచ్చా? నోరుదరు చెప్పు. చెప్పరా డైలాగ్ చెప్పరా? నోరుదరు. వాడేంటి ఇలా కొట్టాడు? మరి ఆ ముక్క ముందే చెప్పొచ్చు. ట్రై చేశాను. చాలా అందంగా ఉన్నారు సార్. ఏమో అనుకున్నాను కానీ పర్సనాలిటీ భలే సూట్ అయింది సార్. ఈ గెటప్ చూసి మీరు ఒరిజినల్ కాదేమో అనుకున్నాను. వాడు పోలీస్ రమ్మని చెప్పు. ఎవరు సార్ వాడు? బాబు. ఏ బాబు సార్? సురేష్ బాబా, మోహన్ బాబా? కొట్టకండి సార్. ఈ మన్మధుడు గెటప్ లో కొడితే సార్ భ్రష్టు పట్టిపోతారు సార్. అరే చెప్తున్నారు కదా బాబు వస్తే అక్కడ పంపించమని. నేను పంపిస్తాను, మీరు వెళ్ళిపోండి సార్. వాడు స్టేషన్ రాలేదు, మిమ్మల్ని అందరం తీసుకెళ్లి బట్టలు ఇప్పుకొడతా. డేంజరస్ ఫెలో, రోజు బుర్ర తినేస్తున్నాడు. ఇందాక కార్లో ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నన్నంటే టౌన్ కి తీసుకెళ్లి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని తీసుకొస్తాడంట. చాలా స్పీడు. మామూలు స్పీడ్ కాదు, జెట్ స్పీడ్. తేనెటీగలా తగులుకున్నావు. వాడు తేనెటీగ కాదమ్మా, కందిరీగ. లంచ్ రెడీ అయిపోయింది, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. నువ్వేంటయ్యా ఎప్పుడు చూడు ఆడపిల్లల దగ్గర ఉంటున్నావు? నువ్వేమైనా పెద్ద శ్రీకృష్ణుడు అనుకుంటున్నావా? ఎవరోపిక వాళ్ళది సార్. ఇదిగో నాతో పెట్టుకోవద్దు, బూతులు వస్తాయి నాకు. బూతులు బూతులు బూతులా? సార్ ఒకసారి ఫోన్ ఇస్తారా? లేదు, ఆ చేతిలో ఉంది కదా సార్. చూశాడు, తీసుకో. రిలాక్స్ అవుదాం అనుకుంటే ఈ రింగ్ ఒకటి, అన్ని సగం సగమే అవుతున్నాయి నాకు. Who is it? హలో, రసిక ఉందా ఇసుకమణి? మళ్ళీ లైన్ లోకి వచ్చావరా? ఎస్, ఇదే నా న్యూ నంబర్. ఎరా ఎన్ని గట్స్ నీకు ఫోన్ చేసి నంబర్ చెప్తావరా? అవును బే. ఫోన్ పెట్టా. నేను చేస్తానురా నీకు. తాగుతున్నారు, గిఫ్ట్లు ఇచ్చారా? థ్యాంక్ యూ సార్. మీ ఫోన్ ఇచ్చిందేమో బుకేలు, తాగేదేమో స్కాచ్. అబ్బు ఎంత వైబ్రేషన్ వస్తుంది. ఎవరో చాలా పెద్దవాళ్ళే ఉంటారు. హలో, పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడానికే? కాదురా, నీ చావుకు తద్దినం పెట్టడానికి. ఎక్స్క్యూజ్ మీ, కాన్ఫిడెన్షియల్. హలో, ఎవరు? నీ అమ్మ మొగుడు. నాన్న లఫూటే నాయాల, బడవనాయాల, గుడిమెట్ల దగ్గర అడుక్కున్న వాళ్ళ దగ్గర అడుక్కుతేనే నాయాల, కొత్త పిచ్చగాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే నాయాల, పాత నీ రోజులు కడుక్కుని తొడుక్కునే నాయాల, జెరాక్స్ లో పెడితే ప్రింట్అవుట్ రాని పిచ్చి నాయాల, కంప్యూటర్స్ కి పట్టే వైరస్ నాయాల, సినిమా సీడీలు పైరసీ చేసి మాల్దీవుల్లో అమ్ముకునే మడ్డి నాయాల, సునామీ వచ్చిన చోట్ల సామాన్లు ఎత్తుకెళ్లి చవకగా అమ్ముకునే చీప్ నాయాల, టోటల్ గా నికృష్టపు నాయాల, పెళ్ళాం గదిలోకి వస్తే జంప్ నాయాల. అనుకున్నావే? షడప్. బిల్ ఆర్డర్కి బుష్కి పుట్టిన లింకు నాయాల. ఈ చివరి దాంట్లో క్లారిటీ లేదు. మళ్ళీ ఒక్కసారి నెవర్. ఒకసారి తిట్టి నేను మళ్ళీ తిట్టను. పెట్టే ఫోను, వచ్చపోసుకోవాలి. నేను అదే అనుకుంటున్నాను. చాముండి బెట్టా హోగి. ఏమైంది? నేను ముట్టుకుంటే సుధీర్ అని అనుకుంటాడా? నేనే అనుకుంటాను. సుధీర్ అంటే లవరా మొగుడా? ఓ మీరా శాస్త్రి. ఎస్, మైకల్ వేలాయుధం. ఆడు సాంబారు, ఇది పప్పు. నైస్ కాంబినేషన్. నీతో ఇంత పద్ధతిగా ఉండడం నా వల్ల కాదు. చేసేస్తున్నా, ఏం జరుగుతుందో జరుగుతుంది. ఖచ్చితంగా ఈడైతే మొగుడు కాదు. ఓ భూకంపం రాలేదే? నీకెందుకు వస్తుంది? ఇది విన్న తర్వాత సుధీర్ గాడికి వస్తుంది గుండెల్లో భూకంపం.
నువ్వు అయస్కాంతల్లంటోడి మైక్, ఆలోచించే టైం కూడా ఇవ్వవు, నీతో పాటే ఎత్తుకుపోతావు. Stupid. ఆడు అయస్కాంతం అయితే ఈవిడ ఇనుప ముక్క తెగించారు. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను మీరా, మన ఇద్దరం మాట్లాడుకునే అవసరం లేదు తెలుసా. ఒకళ్ళ మనసులో ఏముంది ఇంకొకరికి ఇట్టే తెలిసిపోతుంది. జస్ట్ లైక్ దాట్. అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. మిషల్ కంటేనా? మధ్యలో మిషన్ ఎవరో. నీకు సుధీర్ అంటే ఉన్న ఇష్టం కంటే ఎక్కువ ఇష్టమే. ఎందుకో లైట్ గా ఉంది, వెయిట్లెస్ గా. రీజన్ చెప్పనా? మన ఇద్దరం ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, టైం కి రావడం, ఒకేషన్స్ గుర్తుపెట్టుకోవడం. ఈ ఫ్లవర్స్, గిఫ్ట్స్, చాక్లెట్స్ ఇవన్నీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా షాపింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అబ్సల్యూట్లీ, యు ఆర్ సో రైట్ మైక్. అబ్సల్యూట్లీ. అవును, అవన్నీ సుధీర్గడ్ పడతాడు, ఈయన మాత్రం సుఖపడతాడు. నెక్స్ట్ 3 days ఇద్దరు ఒకటిలో కలిసి తిరిగేద్దాం. మైసూరు మడత పెట్టి హ్యాండ్ బ్యాగ్లు పెడదాం. వాట్ ఈస్ డీల్. డీల్? ఆ సుధీర్గడ్ గురించి ఆలోచించండి కొంచెం. నో, నాకు అర్థమైపోయింది. దాని గురించి ఆలోచించేసాను. నీ ప్రొఫెసర్తో ఇంకో 3 days ప్రెజెంటేషన్ కంటిన్యూ అవుతానే సుధీర్ గారు చెప్పేసి నో ప్రాబ్లం. వీడు మరీ అబద్ధాలు జైలు పెట్టి తిరుగుతున్నాడు. చూసే వాళ్ళకి ఇది బాగోదు. బావదా అర్థం కాదా? నేను మాట్లాడింది కుఫ్లీ గారికి అర్థం కాలేదు. కుఫ్లీ గాడు, ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్? మీరు ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు? అమ్మాయికి ఏమన్నా చూడా? నీకు అన్నీ అర్థమైందా? బాగా అర్థమైంది. ఏమైంది డార్లింగ్? పెట్రోల్ అయిపోయింది డార్లింగ్. పెట్రోల్ అయిపోయిందా? యా, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అడవిలో. అడవి? జంగల్. శ్రీశైలం. నేనేదో లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్ళమంటే శ్రీశైలం ఫారెస్ట్ కి తీసుకొస్తావా? నేనెక్కడ తీసుకొచ్చాను డార్లింగ్? నువ్వు ఎక్కగానే మెత్తగా పట్టుకున్నావు. పట్టు ఏనొచ్చిందో, పట్టుకున్న ప్లేస్ ఏనొచ్చిందో తెలియదు కానీ పెట్రోల్ అయిపోయేదాకా ప్రపంచమే తెలియలేదు. మరి ఇప్పుడు ఎలా? హలో, ఎక్స్క్యూజ్ మీ. హూస్ దిస్ ఫారెస్ట్ గమ్స్? హలో, ఐఎమ్ రాజ్. హాయ్. చైత్ర. నమస్తే. ఐఎమ్ పాపారావు, ద లవ్ గురు. లవ్ గురు అంటే 0.5 FM? 0.5 కాదు బ్రో, 93.5 FM. ఓ సార్, నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. ఫారెస్ట్ లో ఫ్యాన్స్, ఇట్స్ ఎ గాడ్స్ ది క్రేజీయా. గురుజీ, మీరు FM లో లవర్స్ చెప్పే ఆన్సర్స్ విని టెంప్ట్ అయిపోయి అమ్మాయిని లేపుకొచ్చేసా. రియల్లీ? నా ఆన్సర్ లో అంత ఫైర్ ఉందా? మిస్ ఫైర్ అయ్యేంత. వెల్ డన్ బ్రో, వెల్ డన్. అదే మరి, వెళ్ళానంటే సరిపోదు. ఈ ఇష్యూ మా ఫ్రెండ్స్ కి చెప్పాలా లేదా? నాచురల్లీ. మరి ఫోన్ ఇవ్వు. నీ ఫోన్ ఏమైంది బ్రో? అమ్మాయిని లేపుకొచ్చేటప్పుడు ఇంట్లో నుంచి ఎవరైనా ఫోన్ తీసుకొస్తాడా? సిగ్నల్ ప్రాబ్లం గురుజీ. స్మార్ట్. ఎంతైనా నా శిష్యుడు కదా, చేసుకో. అవుట్ గోయింగ్ ఫ్రీ, FM కూడా కట్టుకుంటాడు. థ్యాంక్స్ గురుజీ. The number you're trying to reach is currently not reachable. To leave a voice message. The number you're trying to reach అది కాదు బైరడ్డన్న, నేను చెప్పింది అర్థం చేసుకో. ఏమండి, ఏందిరా 108 వ్యాన్ లాగా అటు ఇటు తిరగకపోతే కుదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా సార్. సిట్ డౌన్ ప్లీజ్. ఏంటి సార్, బళ్ళో గంట కొట్టినట్టు గంటకి కొడతారేంటి సార్? ఫోన్ వచ్చిందా? అన్నోన్ నెంబర్ అండి, కావాలంటే చూసుకోండి. మాట్లాడు. ఎందుకు సార్ మాట్లాడటం? మాట్లాడు. ఎరా రంగి, అబ్బా, ఏంటి మాస్టర్జీ నాకెందుకు ఫోన్ చేశారు? అదేంట్రా, అసలు నువ్వు లేకపోతే నేను చేతుని కలిసేవాడినా, ఎంత దూరం వచ్చేవాడినా? అందుకేరా ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ నీకే చెప్దామని ఫోన్ చేశా. మా నాయనే, మా తండ్రి, అందుకు ఫోన్ చేసావయ్యా? అది సరే గాని మన నల్లసీను బాబీ గారు ఎలా ఉన్నారా? వాళ్ళకే పులసలు తీసిన పులస చేపల్లాగా బాగానే ఉన్నారు. ఏందిరా ఏదేదో వాగుతున్నావు, కనుక్కో. ఆ, అర్థమైంది. ఇప్పుడు మేము ఎక్కడున్నామో చెప్పమ్మా. మా మామగారు పక్కన. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది లో వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపించాలి.
థ్యాంక్ యూ బాబురావు. ఇట్స్ ఓకే శిష్య. బ్యాటరీ మొత్తం అయిపోయింది. సరే కొంచెం బండి దోస్తా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. మేము వెళ్ళాల్సిందే అటువైపు. అయినా మీ ఫ్యాన్స్ వచ్చి హెల్ప్ చేస్తారులే. ఫ్యాన్సా? డార్లింగ్ అంతే. ఐ కాంట్ పుష్ ఇట్. ఓ పోలీస్ ఫ్యాన్సా? క్రేజీ కాప్స్. సుమోలో నుంచి సుమో దిగుతున్నట్టుంది. ఏమిరా హే ఫెటీ కాప్, పెట్రోలింగ్ వచ్చారా? అట్నే అనుకో. ఏమి అయ్యో లేదు, నా బండిలో పెట్రోల్ అయిపోయింది, కొంచెం పోస్తారా? కొంచెం ఏమిరా ట్యాంక్ ఫుల్ చేచ్చా. అవు నీకు మామూలుది కావాలనా ఎక్స్ట్రా పవర్ కావాలనా? ఎక్స్ట్రా పవర్ అయితే కొంచెం స్పీడ్ గా వెళ్తుంది కదా. స్పీడ్ గా పోతుందే. అట్లా చేసాములా గాని మన పేరేమో పాపారావు ద లవ్ గురు. పక్కనే ఈ పాపే ఉర్రా. హే వాట్ ఎ సిల్లీ క్వశ్చన్ బ్రో. మై గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? హాస్టల్ పీస్. అవురా ఈ అమ్మి బండి చూసి పడిందా నిన్ను చూసి పడిందా? కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ అడగదు బ్రో. హలో సార్, ఐమ్ బసంతి. అతనికి సెకండ్ ఇస్తావు, నాకు హ్యాండ్ ఇస్తావు. ఏయ్, ఎస్. అస్సలు ఫారెస్ట్ లో ఏం చేస్తాడారా నువ్వు? వాట్ బ్రో, బాడీ పెరిగింది, బ్రెయిన్ పెరగలేదు. లాంగ్ డ్రైవ్ వచ్చాం. ఎట్టెట్టా హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఫారెస్ట్ దాకా లాంగ్ డ్రైవ్ వచ్చినారా? నా చెవుల్లో ఏం కానొస్తాడారా నీకు? వెంట్రుకలు బ్రో. అబ్బా ఎటకారము. Yeah. అవిందాక నీ ఫోన్ నుంచి ఫోన్ చేసినోడే ఊర్రా. నా శిష్యుడు బ్రో, ఇప్పుడే తన లవర్ తో సైట్ సీకి వెళ్ళాడు. వాడు నీ శిష్యుడా? Yeah. మామూలు శిష్యుడు కాదు, ఏకలవ్ శిష్యుడు. మరి ఇప్పుడు వాడు ఎవరి కూతుర్ని లేపకపోయినాడో తెలుసునా? ఎవడో బకరాగాడు కూతురు లేపు. బక్రాగాని కూతురు కాదురా, బళ్ళారి కూతురు. బళ్ళారా? ఆడేవాడు. సార్ ఇది దారుణం సార్. కసపును కూడా స్మూత్ గా హ్యాండిల్ చేసే మన కంట్రీలో ఒక సెలబ్రిటీని పెట్టుకొని చెతుకోవడం మంచిది కాదు సార్. చెప్పరా ఏడా ఏడవాడు? బళ్ళారి కూతుర్ని లేపకపోయినని ఏకలవ్య శిష్యుడేడా? సార్ మీ లాంటి ఒకసారి లేపండి. మీ లాంటి మీద ఒట్టే చెప్తాను సార్. ఆడెవడు నాకు తెలియదు సార్. యాక్సిడెంట్ లో అడిలో తగిలాడు, మళ్ళీ కొట్టాడు. ఆహా, తగిలి నీ కాడ ఫోన్ తీసుకొని మాట్లాడి వాడిట్లా పోయినాడు, నేనిట్లా వచ్చినా, అంతే కదా? స్మార్ట్ టాప్. అందుకే ఎర్లీ ఏజ్ లో ఎస్ఐ అయిపోయారు. మళ్ళీ ఎందుకు కొట్టారు సార్? ఎస్ఐని కాదురా నేను, సిఐని. సార్ పడక బీడి భూమిలో బోర్ పడ్డట్టు ఈ నాలుగు నాకు ఫిగర్ పడింది సార్. వదిలేండి సార్, పోతాం. ఆడికి మాకు ఎటువంటి లింకులు లేవు సార్. ఏ లింకులు లేకుండానే వంద జంగిల్లో ఏ పని చేస్తాండావురా? చెప్పారు కదా సార్, లాంగ్ డ్రైవ్ వెళ్ళామని. అబ్బే చూప్, సరిగ్గా చెప్పు. ఏమిరా హైదరాబాద్ నుంచి శ్రీశైలం అడవుల దాకా ఎవడైనా లాంగ్ డ్రైవ్ పోతాడా? ఎన్నిసార్లు చెప్పాలరా? కావాలంటే బయట నా బండి ఉంది, అది సంకలం నుంచి చెయ్యేసి కూర్చుందంటే నేను శ్రీశైలం వెళ్ళిపోయాను. అదే మీరైతే శ్రీలంక దాకా వెళ్ళిపోతారు. అట్నా? అట్నే. సార్ ఎక్కడికి సార్? చెప్పినావు కదరా నీ ఫిగర్ తో లాంగ్ డ్రైవ్ పోతామని. సార్ ఏదో ఫ్లోలో చెప్పేశాను సార్. నీ ఫ్లో నాకు బాగా నచ్చినాదబ్బి. సార్ అది చూస్తే కందిపప్పులా ఉంది, మీరు చూస్తే పంది కుక్కలా ఉన్నారు. వద్దు సార్. క్షతిరక్షిత, ధర్మాన్ని నువ్వు కాపాడుకోరా, నీ ఫిగర్ ని ధర్మం కాపాడుకుంటాది. ఎట్లాగూ నా పెళ్ళం పుట్టినకి పోయి 10 దినాలైంది. వచ్చేదాకా వంట చేసి పెడతాదని. సార్ ఒరే శిష్య, ఒక్క కాల్తో నా గర్ల్ ఫ్రెండ్ ని ఇంటికి పోదాంలే. అయ్యి బాబా తీసుకెళ్ళిపోతాడు.